శివపార్వతుల వివాహం. శివపార్వతుల పెళ్లి కథ. హరహర మహాదేవ. నమస్కారం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత పవిత్రమైన అద్భుతమైన ప్రేమగాథల్లో ఒకటి శివపార్వతుల కళ్యాణం. ఈ దేవదైవిక సంఘటనకి ముడిపడిన ప్రేమ, త్యాగం, భక్తి, సాధన అన్నీ కలిసి ఉన్న ఒక అపురూపమైన గాథ. సృష్టి స్థితి లయకారుడైన పరమశివుడు, పరాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిల వివాహం కేవలం రెండు ఆత్మల కలయిక కాదు. అది సృష్టికి, ధర్మానికి, ప్రేమకు ప్రతీక. ఈరోజు మనం ఆ అద్భుతమైన శివపార్వతుల పెళ్లి కథను వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఓ వివాహ కథ మాత్రమే కాదు. ఇది అనాది నుండి అనంతం వరకు సాగే శివశక్తి అన్యోన్యతకి ప్రతీక. దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మార్పణం. కథ ప్రారంభం. దక్ష ప్రజాపతితో తన కుమార్తె సతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేసిన దక్షుడు శివుడిని ద్వేషించేవాడు. ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు. సతీదేవి తన తండ్రి యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా శివుడి అనుమతి లేకుండానే వెళ్ళింది. అక్కడ తన తండ్రి శివుడిని అవమానించడం చూసి తట్టుకోలేక యజ్ఞగుండంలో ఆత్మార్పణం చేసుకుంది. శివుడి తపస్సు, తారకాసురుడి వరం. సతీదేవి మరణంతో శివుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. లోకాలన్నింటినీ రక్షించే బాధ్యతను పక్కన పెట్టి లోతైన తపస్సులో లీనమయ్యాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. శివుడి కుమారుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండదని. ఈ వరం పొందిన తర్వాత భూలోకాన్ని, దేవలోకాన్ని శాసించసాగాడు. తారకాసురుడు దేవతలను, లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. కానీ శివుడు సతీ మరణం తర్వాత యోగ సమాధిలో ఉండిపోయాడు. దేవతలకు ఒక్క మార్గం, శివునికి మళ్ళీ వివాహం జరగాలి. శివుడు క్రమంగా గృహస్థ ధర్మం వైపు మళ్ళాలి. పార్వతీదేవి మళ్ళీ జననం. నారదుడి సలహా. సతీదేవి హిమవంతుడికి, మేనాదేవికి కుమార్తెగా పార్వతీ రూపంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే పార్వతికి శివుడి పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ ఉండేవి. నారద మహర్షి పార్వతిని సందర్శించి శివుడిని భర్తగా పొందాలంటే ఘోర తపస్సు చేయాలని సలహా ఇచ్చాడు. శివుడి చేత తారకాసుర సంహారం జరగాలన్న దైవ చిత్తాన్ని ఆమెకు అర్థమై తపస్సు చేయాలని సంకల్పించింది. మన్మధుడి దహనం. దేవతలు తారకాసురుడి పీడను భరించలేక శివుడి తపస్సును భగ్నం చేసి ఆయనకు పార్వతి పట్ల ప్రేమ కలిగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మన్మధుడిని పంపారు. మన్మధుడు తన పుష్పబాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. శివుడు కోపోద్రిక్తుడై తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. ఆ తర్వాత శివుడు మళ్ళీ తపస్సులో లీనమయ్యాడు. కామదేవుని సంహారంతో పృథ్వీలో ప్రేమే లేని పరిస్థితి ఏర్పడింది. కానీ పార్వతీ తపస్సుతో, మృదువైన హృదయంతో శివుడు మళ్ళీ జీవరహితమైన ప్రేమకు జీవం పోశాడు. పార్వతీదేవి కఠోర తపస్సు. మన్మథ దహనం తర్వాత కూడా
పార్వతీదేవి నిరాశ చెందలేదు. శివుడిని భర్తగా పొందాలనే తన సంకల్పం మరింత బలపడింది. ఆమె కఠోరమైన తపస్సును ప్రారంభించింది. ఎండ, వాన, చలిని లెక్కజేయకుండా, ఆహారం, నీరు లేకుండా ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సు తీవ్రతకు లోకాలన్నీ కంపించాయి. పరీక్ష. వివాహానికి అంగీకారం. పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఒక బ్రహ్మచారి రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. శివుడిని దూషిస్తూ ఆయనను వివాహం చేసుకోవడం నిష్ప్రయోజనమని చెప్పాడు. కానీ పార్వతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శివుడి పట్ల తనకున్న ప్రేమను, భక్తిని దృఢంగా నిరూపించుకుంది. ఆమె భక్తికి, నిస్వార్థ ప్రేమకు శివుడు ప్రసన్నుడై తన నిజరూపాన్ని చూపించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఇక శివపార్వతుల కళ్యాణం. తపస్సుతో సంతోషించిన శివుడు ఆమెకు వరప్రదానం చేశాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవు నా సతీమణి అవుతావు. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడని తెలిసిన వెంటనే దేవతలు, ఋషులు, లోకాలన్నీ ఆనందంతో నిండిపోయాయి. హిమవంతుడు, మేనాదేవి ఎంతో సంతోషించారు. హిమవంతుడు ఎంతో వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. శుభముహూర్తంలో కైలాసంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవతలు, గంధర్వులు, కిన్నెర కింపురుషులు, అప్సరసలు ఈ వేడుకకు హాజరయ్యారు. బ్రహ్మదేవుడు పురోహితుడిగా వ్యవహరించగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇతర దేవతలు సాక్షులుగా నిలిచారు. శివుడు ఒక విభిన్నమైన వరుడు, వేషధారి, భూతగణాలతో వచ్చాడు. కానీ అతనికి లోపల ఉన్న సత్యం, నిష్కల్మషమైన ప్రేమను చూర్ణించే శక్తి ఉందని అందరూ అర్థం చేసుకున్నారు. శివపార్వతుల వివాహం దేవతల సమక్షంలో ఘనంగా జరిగింది. శక్తి మరియు శివుడు ఒక్కటయ్యారు. ఇది కేవలం కళ్యాణం కాదు, ఇది సృష్టి శక్తికి ప్రేరణ. కళ్యాణం అనంతరం పరిణామాలు. కుమారస్వామి జననం. శివపార్వతుల వివాహం తర్వాత వారి కలయికతో తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామి, కార్తికేయుడు జన్మించాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించాడు. శివపార్వతుల కళ్యాణం కేవలం ఒక వివాహం కాదు, అది త్యాగం, ప్రేమ, భక్తి, ధర్మం యొక్క గొప్ప సందేశం. వారి బంధం సృష్టికి, సమస్త జీవరాశికి ఆదర్శప్రాయం. ఈ అద్భుతమైన శివపార్వతుల కళ్యాణ గాథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వారి ప్రేమ, త్యాగం, భక్తి మనందరికీ స్ఫూర్తినిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.